చాలా రోజుల తర్వాత 2 జుట్లయితే వేస్తున్నాను మా చెల్లెలికి. ఇలా నాది నేను వేసుకునేదాన్ని. స్కూల్ డేస్ నుంచి ఇంటర్ వరకైతే అలవాటయిపోయిందనమాట. ఫస్ట్ అలవాటయింది 10థ్ నుంచే. మా అమ్మ పనికెళ్ళిపోతుండే. అప్పుడే అలవాటు చేసుకున్నా. ఎందుకంటే ఒకరోజు, 2 రోజులు ఏసేవాళ్ళు బయటోళ్ళు. తర్వాత వాళ్ళు చేసే పనికి నాకు కూడా లేట్ అయ్యేది. సో, అప్పటినుంచి నేర్చేసుకున్నాను. అది గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 2 జుట్లే ఉండేదనమాట. స్కూల్ డేస్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ వరకైతే 2 జుట్లు వేసుకునేటప్పుడు ఏంటబ్బా! ఇప్పటిదాకా 2 జుట్లేనా అనిపిచ్చేది. కానీ ఇప్పుడే అర్థమవుతుంది. 2 జుట్లు ఎన్ని రోజులైతే వేసుకున్నానో అన్ని రోజులే నా జుట్టు మంచిగుండే. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఒక 2, 3 టైమ్స్ వేసుకున్నా. మా అమ్మ అయితే ఇంకా రిబ్బన్స్‌తో వేసుకోమని చెప్పేది మ్యారేజ్ అయిపోయాక కూడా. అంటే మా అమ్మ అంత కేర్ తీసుకునేదనమాట జుట్టు పైన. ఎన్ని డేస్ కేర్ అయితే తీసుకుందో అన్ని డేస్ నా జుట్టు బానే ఉండే. తర్వాతనే తోకయిపోయిందనమాట. స్కూల్ డేస్‌లో అంటే 2 పిలకలు ఏసుకుంటే ఎలా ఉండేదో అలా ఒక్క పిలక ఉందనమాట ఇప్పుడు. నిజం చెప్పాలంటే స్కూల్ డేస్‌లో చూసిన జుట్టు మళ్ళీ చూడడం కష్టమే. ఎవరిదైనా లాంగ్ హెయిర్ ఉంటే ముందే ఫ్రేమ్ కట్టిచ్చేసి పెట్టేసుకోండి. ఇలా ఉన్నాయి అని గుర్తుకని ఉంటది. మేము 10థ్‌లో ఉన్నప్పుడు మా అమ్మ జడలేస్తే రిబ్బన్స్ కుచ్చులుంటాయి గదా! చాలా పెద్దగా ఏసేసేదనమాట. స్కూల్‌కి వెళ్ళాక మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది సుప్రియ అని. తనైతే ఇప్పేసి ఇంత పెద్దగా వేసుకుంటావేంటి అని చిన్న చిన్నగా పెట్టేదనమాట కుచ్చుల్ని. చెల్లెలికి జడేస్తుంటే ఇవన్నీ గుర్తుకొచ్చేసాయి. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అవును, మీకు రిబ్బన్‌తో జడేయడం వచ్చా? పర్ఫెక్ట్‌గా వేయడం నేర్చుకున్నదంటే హాస్టల్‌లోనే, అది రిబ్బన్ తోటి. అమ్మ జడేసేటప్పుడు ఆయిల్ పూసేది. అది ఎవరైనా చూస్తే గుర్తుపట్టేయాలి. ఇంత ఆయిల్ వేసుకున్నావా అని చెప్పేసి. నా చున్నీ పైనుంచి కారుతుండే అనమాట. అంత ఆయిల్ పెట్టేది. నార్మల్‌గా అయితే నాకు 2 జడల వేయడం అన్నా, వేసుకోవడం అన్నా ఇష్టమే. అది కూడా వేరే వాళ్ళకి వేసేటప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. లేదంటే అసలు సరిగ్గా వేయలేను. అది ఏదైనా సరే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటేనే మంచిగా వేయగలుగుతా. లేదంటే ఇగ అంతే సంగతి. ఇష్టం వచ్చినట్టు వేసేస్తా. అలాగా హాస్టల్‌లో చదివిన వాళ్ళు ఉన్నారా ఇంటర్ వరకు?